హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, అండ్ లంచ్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనం 1 మీల్ డైట్ కాబట్టి అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ హెల్తీగా టేస్టీగా అయితే రెడీ చేసుకున్నాను. కావాల్సినవి క్యాబేజ్, క్యారెట్, ఆనియన్, బీన్స్, కరివేపాకు, ఇంకా ఏమైనా వెజ్జీస్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి పాండి పెట్టి కోకోనట్ ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎగ్ని అయితే నేను పగలకొట్టి వేసేసానండి. ఇదంతా కూడా మనకి ఎగ్ పొరుట్లాగా ఇలా మంచిగా చితిమేసుకొని లైట్గా వేయించేసుకోవాలి. ఎక్కువ క్రిస్పీగా వేగ అవసరం లేదండి, లైట్గా వేగితే చాలు. ఇదంతా ఇలా వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే హెల్తీగా అంటే టేస్టీగా ఉండాలని చెప్పి నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇలా అన్నిటిని కూడా వెజ్జీస్ అన్నిటిని కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపెట్టేసుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత లైట్గా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి 4 నుంచి 5 నిమిషాల వరకు మనం మగ్గ పెట్టేసుకుందాము. ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి కొంచెం వేగటానికి అయితే టైం పట్టింది. అదే మూత పెట్టి సాల్ట్ వేసి మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుందండి. ఇది ఇలా మగ్గే లోపల మనం మంచూరియాకి వెజ్జీస్ని అయితే కట్ చేసుకుందాము. ఇలా చాపర్ని తీసుకొని ఆ చాపింగ్లోకి ఆనియన్, క్యారెట్, క్యాబేజ్ వేసేసుకొని మంచిగా సన్నగా ఇలా కట్ చేసేసుకున్నాను. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం వాటర్ పోసి ఇలా మంచూరియా బాల్స్లో అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల మన వెజ్జీస్ అన్నీ కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 100 గ్రామ్స్ వరకు రైస్ని యాడ్ చేశాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు మిరియాల పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ని వేసేసి మంచిగా కలిపెట్టేసి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల గుంట పునుగుల బాండీని తీసుకుని దాంట్లో ఒక్కొక్క స్పూన్ చొప్పున కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసి ఈ మంచూరియా బాల్స్ని దాంట్లో వేసేసి 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి బాండీలోకి అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, క్యాప్సికమ్, ఆనియన్స్ని కూడా వేసేసి మంచిగా వేయించేసుకున్న తర్వాత మూత పెట్టేసి రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ టమాటో కచప్ కొంచెం ఉప్పు పోసేసి సాస్గా రెడీ చేసుకున్న తర్వాత ఇందాక వేయించుకున్న మంచూరియా బాల్స్ కూడా వేసేసి 3 నిమిషాల పాటు ఆ సాస్ అంతా ఈ బాల్స్కి పట్టే విధంగా ఉంచి కొత్తిమీర చల్లేసి దించేస్తే మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా తింటమే ఆలస్యం. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్.